శారదాపీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామికి తిరుమలలో స్థలం కేటాయించడం, ఆ కేటాయించిన స్థలంలో నిర్మాణం అన్నటువంటి అంతకుముందు ఎప్పటి నుంచినో ఉంది. అయితే మొన్నటిసారి భారీ నిర్మాణం చేసుకొచ్చారు. ఇప్పుడు దాని మీద జనసేన రైట్ చేయడంతో ఏం చేస్తారని చూడాలి. 5,000 చదరపు అడుగులకి అక్కడ అనుమతి ఇచ్చారు. అయితే 10,050 చదరపు అడుగుల్లో నిర్మాణం చేశారు. దీని మీద నిన్న జనసేన వాళ్ళు అక్కడ పర్యటించారు. తిరుమలలోని శారదా మఠంలో గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన అక్రమ కడ్డాలు వెంటనే తొలగించాలి. దీని మీద టీటీడీ ఈవో శ్యామలరావుకు ఫిర్యాదు చేస్తామని జనసేన నేత కిరణ్ రాయల్ చెప్పారు. గోగర్భన్ డ్యామ్ దగ్గర ఉన్న విశాఖ శారదా మఠాన్ని కిరణ్ రాయల్ స్థానిక కార్యకర్తలతో కలిసి సోమవారం పరిశీలించారు. అనుమతులు లేకుండా భారీ స్థాయిలో ఎలాంటి అదనపు నిర్మాణాలు చేస్తారంటూ ఎలా అదనపు నిర్మాణాలు చేస్తారని నిర్వాహకులను ప్రశ్నించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు తిరుమల కూడా బలైంది. గత ఈవో ధర్మారెడ్డి, చైర్మన్, పోలీసులు, అధికారులు అందరూ కలిసి తిరుమలను పూర్తిగా సర్వనాశనం చేశారు. ప్రతి మఠం నుంచి తలనీలాలు సమర్పించే కళ్యాణకట్ట స్థలం వరకు కబ్జా చేసి వైసీపీ చేతిలో పెట్టారు. స్వరూపానంద స్వామి నిబంధనలకు విరుద్ధంగా 5 స్టార్ హోటల్ను తలపించేలా మఠం వెనక భాగంలో గదులు కడుతున్నారు. వీటికి ఎలాంటి అనుమతులు లేవు. 5,000 చదరపు అడుగులకు మాత్రం అనుమతి ఉంటే దాదాపు 10,050 చదరపు అడుగులు నిర్మాణం చేశారు. ఈవో అనుమతి ఇచ్చారని చెప్తున్నారు. అయితే దానికి సంబంధించిన పత్రాలు మాత్రం మఠ నిర్వాహకుల దగ్గర లేవు. తిరుపతిలో కూడా లేని విధంగా తిరుమలలో G+6 కట్టడాలకు శారదా మఠంలో చేస్తున్నారు. దీన్ని జనసేన తీవ్రంగా ఖండిస్తోందని ప్రకటించారు. దాన్ని మరి కూలగొట్టమంటారా ఏంటనేది చూడాలి.